అసలు ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు తీర్పులు కాదు, సుప్రీంకోర్టు తీర్పులు అమలు కావాలి అన్నా కూడా కష్టంగానే ఉంది. అత్యున్నత న్యాయస్థాన తీర్పులను కూడా పోలీసులు ఎందుకు పబ్లిక్గా ధిక్కరిస్తున్నారో అర్థం కావడం లేదు. వాళ్ళ వెనకల రాజకీయ పాలకులు, ప్రభుత్వ పెద్దలు ఏమి అంత సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించే అంత అభయం ఏమిస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. తాడిపత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఉంటారు. ఆయన నియోజకవర్గానికి ఆయన వెళ్ళొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఇంతకుముందు ఆయన ఒకసారి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తాడిపత్రికి వెళ్ళారు. స్వయాన ఎస్పీ వచ్చి భద్రతను సమీక్షించి ఆయన తాడిపత్రిలో ఆయన ఇంటికి ఆయన్ను చేర్చారు. అది జరిగిన 24 గంటలు కాకముందే మీరు మళ్ళీ తాడిపత్రి వదిలి వెళ్ళాలని చెప్పి దానికి ఏదో వినాయక నిమజ్జనం ముందు అది ఉంది మీరు వెళ్ళాలి అని చెప్పి ఏదో కారణం చెప్పినట్లున్నారు. వినాయక నిమజ్జనం ఇంకేదో కారణం చెప్పారు. సరే అని చెప్పి ఆయన వెళ్ళారు. మళ్ళీ తాడిపత్రికి రావాలి అంటే ఆయనను రానివ్వడం లేదు. తాడిపత్రిలో ఈరోజు ఒక వివాహ కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమానికి నేను వెళ్తాను అని చెప్పి ఆయన తాడిపత్రికి వస్తూ ఉంటే పోలీసులు పుట్లూరు రోడ్లు అడ్డుకున్నారు ఆయన్ను, వెళ్ళడానికి వీల్లేదు అని. సుప్రీంకోర్టు తీర్పు ఉంది, దాని ప్రకారం భద్రత కల్పించాలి. అడిషనల్ భద్రత పోలీసులు కల్పించే క్రమంలో దానికి అయ్యే ఖర్చు ఆయనే, అడిషనల్ భద్రతకు అయ్యే ఖర్చు ఆయనే పెట్టుకుంటారు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులో ఉంది. దానికి ఆయన అంగీకరించారు. అలాంటిది హైకోర్టు తీర్పు పట్టుకొని వచ్చిన ఆయన తాడిపత్రికి వెళ్ళనేయాలి. చివరికి సుప్రీంకోర్టు తీర్పు పట్టుకొని వచ్చినా ఆయన తాడిపత్రికి వెళ్ళనేయడం లేదు. మరి ఇప్పుడు నేను ఇంతకుముందు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు, నెక్స్ట్ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయాలేమో. అసలు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడైనా సుప్రీంకోర్టు తీర్పులుంటే దాన్ని ఉల్లంఘించాలి అంటే భయపడతారు ఎవరైనా. కానీ తాడిపత్రి పోలీసులు మాత్రం హైకోర్టు లేదు, సుప్రీంకోర్టు లేదు. అసలు అద్భుతం నిజంగా. వీళ్ళు ఆయన ఎందుకు అలో చేస్తలేరు తెలియదు.